హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ ఎంత పెద్ద ఆటగాడో అందరికీ తెలిసిందే. నిఖిల్ టాస్క్లో వీరోచితంగా పోరాడుతూ మంచిగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే నిఖిల్కి ఎప్పుడైనా కూడా ఇక టాస్క్లో గెలిచేస్తాడు అన్న సమయంలో బిగ్ బాస్ కానీ హౌస్ మేట్స్ కానీ నిఖిల్కి పెద్ద అన్యాయం అయితే చేస్తూ నిఖిల్ ఏ టాస్క్లో కూడా గెలవకుండా చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి. ఈ వారం కూడా బిగ్ బాస్ ఇచ్చిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో నిఖిల్ సూపర్గా ఆడి తాము కోరుకున్న వారిని కంటెండర్స్ని చేశాడు. అయితే తాను కూడా కంటెండర్ అవ్వాలని నిఖిల్ ఎంతో ఆనందపడ్డాడు. అవ్వాలని కూడా అనుకున్నాడు. ఖచ్చితంగా టీషర్ట్ విసిరింటే నిఖిల్ తన టీషర్ట్ని ఎలాగైనా కూడా కాపాడుకుని కంటెండర్ కూడా అయ్యేవాడు. కానీ నిఖిల్ టీషర్ట్ విసరకుండా హౌస్మేట్ చేతుల్లో నిర్ణయం పెట్టడంతో ఇంకేముంది, నిఖిల్ని తీసి పక్కన పడేశారు. ఈ విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఆడియన్స్కి క్షమించండి, మీ యొక్క కోరికను నేను తీర్చలేకపోతున్నాను, ఇక ఈ సీజన్లో మెగా చీఫ్ అయ్యే అవకాశం నాకు లేదు. నేను చాలా బాగా కష్టపడి నేనేంటో నిరూపించుకొని ఈ వారం మళ్ళీ టాప్ గేర్లో దూసుకుపోవాలని భావించాను. కానీ నాకు అంది వచ్చిన అవకాశాన్ని బిగ్ బాస్ అలాగే హౌస్ మేట్స్ ఇద్దరూ కూడా తొక్కేశారు. దీన్ని నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. అయినప్పటికీ ఇది బిగ్ బాస్ గేమ్, నేను మళ్ళీ కమ్బ్యాక్ అవుతాను అంటూ ఉదయం లేవగానే అవినాష్తో గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అవినాష్ నిఖిల్ని అయితే ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నువ్వేం చేయలేదు కదరా, నీ ఆట నువ్వు ఆడావు, అది బిగ్ బాస్ ఇక గేమ్ అలా సాగించాడు కాబట్టి నీ తప్పేం లేదు, నీ శాయశక్తులా మంచిగా ఆడావు, ఆ ఎఫర్ట్స్ అందరూ చూస్తారులే, నిన్నెవరూ తప్పుగా అనుకోరులే అంటూ అవినాష్ అయితే నిఖిల్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మొత్తంగా నిఖిల్ ఇక ఈ విధంగా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యి క్షమించండి అంటూ ఆడియన్స్ని కోరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.